అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హిందూపురం పార్లమెంటరీ అభ్యర్థిగా బోయ శాంతమ్మను గుర్తించి ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. హిందూపురం పార్లమెంటరీలో గత 28 ఏళ్లుగా ఒక బోయ జాతిని గుర్తించి మనకు స్థానం ఇవ్వడం జరగలేదు ఏ పార్టీ కూడా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బోయ జాతిని గుర్తించి మొదటిసారిగా మాకు ఈ స్థానాన్ని ఎంపీ స్థానాన్ని ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి ఈరోజు హిందూపురంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తా అన్నారు. మా దేవుడు, మా ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనార్టీలు అనే విధంగానే ఈరోజు మాకు బీసీలకు పెద్దపీట వేశారు. ఈరోజు మహిళలకు కూడా దాంట్లో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించారు. ఎన్నికటి ప్రభుత్వం మరే మాట కొరకు మనల్ని వాడుకునే కొరకు మాత్రం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటాను. కానీ చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మన సీఎం గారు చెప్పిన మాట ప్రకారంగా 50% మనకు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అధిక స్థానాలు ఇచ్చి మనల్ని కూడా గౌరవితంగా గౌరవ స్థానంలో చూడడం ఈరోజు జరిగింది. ప్రతి ఒక్క అంశాన్ని కూడా కులంకుశంగా చేసి చూపించిన వ్యక్తి ఏదన్నా వ్యక్తి ఉంటే అది మన జగన్మోహన్ రెడ్డి అన్న. ఈరోజు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకుంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా నేనున్నాను మీతో పాటు అనే జనానికి భరోసా ఇచ్చి వాళ్ళతో పాటు నడవగలిగిన ఏకైక రాజకీయ నేత మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమని మనము సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు వెనుకబడిన వర్గానికి చెందింటే కూడా మనకు ప్రాధాన్యత అనేది మొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనబడతా ఉంది. మహిళా పక్షపాతి జగన్మోహన్ అన్న అదే విధంగా చెప్పిన మాట ప్రకారం 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించినారు. ఈ పొద్దు మన ఒక పార్లమెంట్లోనే ముగ్గురుకు, మన హిందూపురం సమన్వయకర్త దీపికమ్మ గారుకు, అదేవిధంగా మన పెనుగొండ సమన్వయకర్త అయిన మన మినిస్టర్ అక్క ఉషా శ్రీచరణ్ అక్క గారికి, మరియు హిందూపురం పార్లమెంటరీ బోయ శాంతమ్మకు ముగ్గురు కూడా ఈరోజు ఇక్కడ మహిళా పక్షపాతి అయిన మన జగన్మోహన్ రెడ్డి అన్న అవకాశాన్ని కల్పించినారు. మన మేనిఫెస్టో, మన ఖురాన్, బైబుల్, మన భగవద్గీత అనుకొని చెప్పిన ప్రకారంగా 99% ఈ మేనిఫెస్టోలో అదే ఒక దేవుడి గుడిగా భావించి దాన్ని ప్రతి ఒక్కటి కూడా అమలు చేసిన ప్రభుత్వం ఈరోజు ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన జగన్మోహన్ అన్న ప్రభుత్వం మాత్రమని మనమంతా కూడా సగర్వంగా చెప్పుకోగలము. చూస్తున్నాం గడప గడపకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రీతిలో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను కూడా తీసుకొని వెళ్తా ఉంది. ప్రతి ఒక్క గడపకు కూడా ఏదో ఒక లబ్ధి, ప్రతి ఒక్క గడపలో అమ్మ, అక్క, చెల్లి ఈరోజు లబ్ధి పొంది ఉన్నారు. అందరూ కూడా మేము ప్రతి ఒక్క వర్గం వారు పోతా ఉన్నాం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క గడప కూడా అక్క చెల్లెళ్ళు లోపలికి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి పూలిచ్చి ప్రతి ఒక్క తల్లి, చెల్లి, అక్క చెప్పడం, తల్లి జగన్మోహన్ రెడ్డి అన్న ఇంకొకసారి మనందరికి కూడా సీఎంగా ఆయనే రావాలి, ఆయన పరిపాలననే ఒక రామరాజ్యం ఉన్నట్లు ఆయన పరిపాలనే సుభిక్షంగా సురక్షితంగా ఉంది. మేమందరం కూడా జగనన్నను ఆశీర్వదిస్తాం. ఎమ్మెల్యేలుగా ఈ 7 నియోజకవర్గాల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే బలపరుస్తాం. ఎంపీగా మీకు కూడా ఆశీర్వాదం చేస్తామని ప్రతి ఒక్క నియోజకవర్గం వారు చెప్తా ఉన్నారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏమి జగనన్న ప్రతి గడపకు ఇచ్చే సంక్షేమ పథకాలు, ఆ పథకాల వల్ల వాళ్ళు ఏ ఒక్క లోటు లేకున్నట్లే ఈరోజు ఒక ఆడకూతురు ఏం కావాలి, ఆ కుటుంబానికి ఒక విద్య, పిల్లలకు విద్య కావాలి, విద్యా దీవెన వల్ల అన్ని విధాలా ఆదుకునే
ఒక పెద్ద కొడుకు జగనన్న అని చెప్తా అన్నాడు. ఒక 42 ఏండ్ల నిండిన ఒక ఆడకూతురికి చేయూత ద్వారా డబ్బులు ఇవ్వడం అయిండొచ్చు. అదే రకంగా ముసలి వాళ్లకు మళ్ళా వృద్ధాప్య పెన్షన్ అయ్యొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి గడపకు 6 గంటలు తెల్లారు 6 గంటలకు పోతేనే వాకిలితోటి వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతా ఉంది. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అందు గురించి మేమందరం కూడా ఈరోజు మా హిందూపురం పార్లమెంటులో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జగన్మోహన్ అన్నకు సంతోషంగా ఈరోజు ఆయన్ను అభినందిస్తున్నాం. ఎంత